అందరికీ నమస్కారం. ఈరోజు కోట్లింగాల ఘాట్కి రావటం జరిగింది. మరి కోట్లింగాల ఘాటు ఎంతో పవిత్రమైంది. కోటి లింగాలు ఇక్కడ వెలసినాయి అనే చరిత్ర కూడా పురాణాల్లో చెబుతూ జరిగింది. అటువంటి కోట్లింగాల ఘాట్లో మరి అనేకమైన భక్తులు విచ్చేసి వాళ్ళ యొక్క పూజా కార్యక్రమాలు, ముఖ్యంగా ఈ యొక్క వాళ్ళ యొక్క బంధువులు కానీ వారి యొక్క తల్లిదండ్రులు కానీ పోయినప్పుడు ఇక్కడికి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పిండ ప్రదానాల కార్యక్రమాలు చేసుకుంటారు. పవిత్ర గోదావరి, దక్షిణ గంగగా పిలువబడే గోదావరిని ఎంతో ఈ ప్రాంతవాసులే కాకుండా అటు ఉత్తరాది వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పవిత్ర స్నానాలు చేసుకుంటారు. అటువంటి కోట్లింగాల ఘాటు నేడు స్నానం చేయాలంటే వీలు లేకుండా ఉన్న పరిస్థితి ఇక్కడ వెలసి ఉంది. ముఖ్యంగా ఈ యొక్క బురద గోదావరి కిందకి తీసుకోగానే మొన్న అమావాస్య నాడైతే గట్టు దాకా సిమెంట్ మెట్ల దాకా ఉంది గోదావరి. ఇప్పుడు గోదావరి కిందకి వెళ్ళటంతో ఇదంతా కూడా బురదతో నిండుకుంది. అనేక మంది వాళ్ళు స్నానానికే దిగుతున్నా పిండాలను కలపాలని దిగుతున్నా పడిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. అది నా కంటితో కూడా నేను చూస్తాం జరిగి ఇటువంటి పరిస్థితి నుంచి ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్న రాజమహేంద్రవర క్షేత్రానికి మనం ఈ సేవని కంపల్సరీ చేయవలసిన అవసరం ఉంది. ఈ బురదనంతా కూడా పక్కకు తీసి నీళ్లు మన మెట్ల దాకా వచ్చే ఏర్పాటు చేసినట్లయితే చాలా బాగుంటుంది. రాబోయే కాలంలో పుష్కరాలు ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకుని అంతకాలం దాకా వేచి ఉండకుండా ఇప్పుడే ఈ కార్యక్రమాన్ని మనం ముందు కొంతవరకు సరిచేసినట్లయితే వచ్చే భక్తులు అనేక ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఈరోజు అలా పడిపోతుంటే ఇలాగా బోన్స్ ఇరిగిపోతం జరుగుతున్నాయి. ఒకసారి బోన్స్ ఇరిగిపోతే ఆపరేషన్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. పుణ్యం కోసం వెళ్తే బాధనే భరించవలసిన పరిస్థితి రాకూడదు. అది రాజమండ్రి చెప్పుకోకూడదనే అభిప్రాయంతోనే నేను ఈ వివరణ ఇస్తున్నాను. పెద్దలు అలాగే అధికారులు దీని మీద వెంటనే స్పందించి మీరు ఈ కార్యక్రమం చేసి అటు పుష్కరాల ఘాటు దగ్గర కానీ, ఇక్కడ కోట్లింగాల ఘాటు దగ్గర కానీ, అలాగే మార్కండేశ్వరం గుడి దగ్గర కానీ భక్తులు మెట్లు దిగి వెళ్ళిన వెంటనే వాళ్ళు స్నానం చేసుకుంటాం కానీ వాళ్ళ యొక్క పిండాలని కలుపుతాం కానీ జరిగేలాగా ఉండాలి తప్ప ఇప్పుడు పర్వం మీద ఎక్కి మధ్యలోకి వెళ్ళి కొంతమంది కలుపుతాం జరుగుతుంటది. ఆ పడవ ఎక్కాలన్నా ఈ బురద దాకా దాటి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. కానీ ఈ బురదను వెంటనే తీసి యాత్రికులు సౌకర్యం కలిగిస్తారని మీ అందరికీ ఒక్కసారి అధికారులందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాడు రొటేరియన్ రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర వైకాన్ చార్టర్ ప్రెసిడెంట్ మీ తీగిల రాజా. నమస్కారం. మేము విశాఖపట్నం నుంచి ఇక్కడికి కోట్లింగాల రేవుకి మేము వచ్చామండి. మా ఫాదర్ చనిపోయారు, సో అస్థికలు కలపడానికని విశాఖపట్నం నుంచి ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ ఏంటంటే అడుగు పెట్టే జారిపోయే పరిస్థితుల్లో ఇక్కడ వాతావరణం ఉంది. నెక్స్ట్ స్మెల్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. మీరు ఏంటంటే ఇక్కడ కొంచెం జనాలు వచ్చిన భక్తులు కొంచెం కన్వీనియంట్ గా ఉంటే నడవటానికి దారి అందరికీ బాగుంటది. కాకపోతే కొంచెం ఇక్కడ వాతావరణాన్ని అది కొంచెం శుభ్రం చేసి జనాలు భక్తులు ఇబ్బంది లేకుండా కొంచెం వాతావరణాన్ని పరిశుభ్రం చేస్తే మాకు వాటర్లో దిగి వెళ్ళేటప్పుడు కూడా ఇప్పుడు ఇద్దరు జారిపోయారు. సో దాన్ని ఏంటంటే మీరు దృష్టిలో పెట్టుకొని కొంచెం ఈ వాతావరణాన్ని, ఈ ప్లేస్ ని కొంచెం నీట్ గా చేసి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు జారిపోకుండా అసౌకర్యం లేకుండా కొంచెం దాన్ని నీట్ గా చేసి శుభ్రం చేస్తారని మేము కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఈ కోట్లింగాల ఘాటు అంటే ఎంతో పుణ్యక్షేత్రం, కోటి ఫలితాలకి ఇచ్చే ఘాటు ఇది. అలాంటి ఘాటు ఇంత చెత్త చెదారంతో ఉందంటే ఎంత ఇబ్బంది పడుతున్నామంటే నేను విశాఖపట్నం నుంచి వచ్చాను సార్. విశాఖపట్నం నుంచి వచ్చి స్నానం చేయాలంటే జారిపోతున్నారు, పడిపోతున్నారు ఆడవాళ్ళు. చాలా దారుణంగా ఉంది. మరి దీని పరిస్థితులు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు చెప్పాలి? చెప్తామని చూసి వాళ్ళందరూ చూసి బాధపడుతున్నారు. ఈ బెట్లు, ఈ చెత్త, ఈ బట్టి ఇదంతా జారిపోయి పడిపోతున్నారు. అది మొన్నే మోకాళ్ళ లోతు దిగిపోతుంది. మరి కొంత ఏంటండి దయచేసి ఎవరు చేస్తారు దాన్ని శుభ్రపరిచి చేస్తారని
నేను మనస్ఫూర్తిగా మనం కోరుకుంటున్నాడు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. పుణ్యక్షేత్రం మహానది మహాపుణ్యక్షేత్రం మాకు గోదావరి నది అంటే రాబోయే పుష్కరాలు సంవత్సరంలో పుష్కరాలు జరగబోతున్నాయి. కానీ ఈ పుణ్య నది అంత ప్రధానంగా ఉందంటే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో కానీ గమనించి మనం దానితో ఉన్నవాళ్ళు మీరు మాకు న్యాయం చేయాలని వీళ్ళందరినీ ప్రయాణికి యాత్రికుల్ని వీళ్ళు ఎన్నో కార్యక్రమాల కింద వస్తున్నారు. వాళ్ళందరినీ చాలా మీరు సంతోషపడుతారని, అయ్యో అంత బాగుంది అని చెప్పుకునేలా చేస్తారని కోరి మరీ ప్రార్థిస్తున్నానండి.